21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ పంచమ స్థానంలో అంటే తులారాశి వారికి పంచమ స్థానంలో బుధ రవి శని 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి. అలాగే షష్టమ స్థానంలో శుక్ర రాహువుల యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. కుజుని యొక్క సంచారము అష్టమ నవమ స్థానాలలో సంచారం జరుగుతున్నదండి. ఇకపోతే వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి చెప్పాలి అంటే శని యొక్క అనుగ్రహం లేదు, శని యొక్క అనుగ్రహం కనిపించటం లేదు. ఒక్క శుక్రగ్రహము మాత్రమే అనుకూలంగా కనిపిస్తోందండి. శని యొక్క అనుగ్రహం లేదు. రవి కూడా మనకి 5వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎవరు సంతానం మీద ఈ 5 గ్రహాలు కూడా సంతానం మీద ఆదాయం మీద దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. బుధుడు కానీ రవి కానీ శని కానీ పిల్లల మీద ఆరోగ్యం మీద ధనాదాయాల మీద కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. అనుకూలత లేదండి. ఇకపోతే ఇక్కడ మనకి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నదండి. రాహువు అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తుంది. తద్వారా మనకు జరిగేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. ఆయన అప్పులు ఏమైనా ఉంటే పుడతాయి. మనం ఎవరికైనా అప్పు పడి ఉన్నట్టయితే దాన్ని తీర్చేయగలుగుతాము. అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఎవరితోటి గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. మీకు ఇప్పటి వరకు శత్రువులుగా మసిలినటువంటి వారు మెలిగినటువంటి వారు ఇప్పుడు మిత్రులుగా మారేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది 6వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల. ఇకపోతే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం గురు బలం లేనట్టుగానే మనం భావించాలి. ఆదాయ విషయంలో ఆయన అనుకూలత ఉండదండి. ఆయన సహాయ సహకారాలు ఉండవు. అలాగే మన పిల్లల విషయంలో కూడా కొంచెము అనుకూలమైన ప్రభావం ఉండదు. పిల్లలకు కొంచెం చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఏవో గాయాలు చేసుకోవటము, లేదా పక్క పిల్లలతో గొడవలు తేవటము, ఇట్లాంటి అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. అలాగే కొంతమందికి అష్టమ స్థానం కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కూడా గురు యొక్క సంచారం వల్ల జరుగుతున్నదండి. ఇక అష్టమ భాగ్యస్థానాల్లో కుజుని యొక్క సంచారం 2 స్థానాల్లోనూ కూడా అనుకూలమైన ఫలితాలు ఏమీ ఇవ్వజాలదండి. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేదా వాహన సౌఖ్యం కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లోనూ. అలాగే ఈ 8వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఈ కొంత దుర్వార్తలు వినటము, పెద్ద దుఃఖంతో సడన్గా ఎవరో ఆప్త బంధువులకి ఏదో జరగటము, ఇట్లాంటి హఠాత్ పరిణామాలు కొన్ని జరిగేటువంటి అవకాశం గురువుతో పాటుగా కుజుని యొక్క సంచారం కూడా ఈ విధమైన ఫలితాలు ఇస్తున్నది. ఇకపోతే వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం అది కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలదండి. తద్వారా మనకి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి కలతర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే విదేశీ విషయంలో కొంత ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కాస్త సహకరించవచ్చేమో కానీ మిగతా వారికి కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటంటే రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇందులో కొన్ని కోట్ల మంది వస్తారు కాబట్టి కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనోవిచారం కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ ఈ తులారాశి వారికి చాలా గడ్డుకాలంగా చెప్పుకోవాలి. ఒకే ఒక్క గ్రహము మనకి అది ఎవరు అన్నట్టయితే రాహు మాత్రం ఒక్కరే మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలు ఏ ఒక్క గ్రహము కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేదు. అయినా సరే మీరేం కంగారు పడద్దండి. ఇది జస్ట్ ఒక 8 రోజులు, అంటే 8 రోజులు మాత్రమే జరిగేటటువంటిది. ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇది రాశిగతమైనది, వ్యక్తిగతమైనది కాదు. వ్యక్తిగతమైనది అంటే మీ జాతకం, దానికి ఇది అనుసంధానం చేసుకోవడానికే కానీ దీంతో ఇదే పూర్తి ఇదే ఫైనల్ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది బాగున్నట్టయితే వీటి ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. చేత మీరు జాతకం రాయించుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆ విధంగా చేసుకోండి. అయితే ఖచ్చితంగా మాత్రం వీరు కూడా చాలా గ్రహాల యొక్క ప్రతికూలత కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గుడికి వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి 9 సార్లు. నవధాన్యాలు తీసుకోండి.
కొద్దిగా 100 గ్రాములో 50 గ్రాములో తీసుకొని నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరిగి వాటి పాదాల దగ్గర ఈ యొక్క నవధాన్యాలను వేసి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించండి. తదుపరి గుడిలో ఉన్నటువంటి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి దర్శనం చేసుకోండి. మీకు ఈ పటాపంచలు అయిపోతాయి. ఈ యొక్క దోషాలన్నీ కూడా చాలా వరకు తీవ్రత తగ్గిపోయి మీకు అన్ని శుభాలు జరుగుతాయి. అందులో ఏమాత్రము మీకు సందేహించవలసినటువంటి పని లేదు. ఖచ్చితంగా మాత్రం వీరు తప్పకుండా వెళ్ళవలసిందే. నవగ్రహాల చుట్టూ చూసి ఆ నవధాన్యాలు అందులో వేసినట్టయితే మీకు జరుగుతుంది. మంచి అంతా శుభం జరగడానికి ఎట్టి ఆటంకాలు లేకుండా బాగా జరుగుతుంది.